నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన అప్రతిహతంగా ముందుకు సాగాలంటే మరోమారు జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ప్రజలకు కార్పొరేటర్ సూర్యనారాయణరావు పిలుపు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడంతో పాటు అంజాద్ బాషా గెలుపు కోసం ప్రార్థనలు. పెద్ద దర్గా నుంచి అజ్మీర్ దర్గాకు మోటార్ బైక్ యాత్ర చేపట్టిన నజీర్ బాషా. తమ పట్ల నిర్లక్ష్యాన్ని వీడి న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ప్రభుత్వానికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు అంజనీదేవి, వసుంధరల వినతి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తూ కొనసాగిస్తున్న జనరంజక పాలన అప్రతిహతంగా ముందుకు సాగాలంటే మరోమారు జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని కడప నగరం 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు తెలిపారు. కడప నగరం 25వ డివిజన్లోని 25/2వ సచివాలయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలంటే అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. అనంతరం సూర్యనారాయణరావు మాట్లాడుతూ వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలు కులమతాలు వర్గాలు పార్టీలకు అతీతంగా అందరికీ అందుతున్నాయన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి ముంగిటికే సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత జగనన్నకే దక్కిందన్నారు. కడపలో ప్రస్తుతం 2,000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మన డివిజన్లోనే ప్రభుత్వ పథకాల వల్ల 16 కోట్లు ప్రజల ఖాతాలకు చేరడం జగనన్న పారదర్శక పాలనకు నిదర్శనమన్నారు. ఇటువంటి తరుణంలో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇంటింటికి వెళ్లి వై ఏపీ నీడ్స్ జగన్ బుక్లెట్ను అందించి సర్వే నిర్వహించారు. ఇదే క్రమంలో జనవరి నుంచి వృద్ధాప్య పెన్షన్ మొత్తాన్ని పెంచి 3,000 ఇవ్వడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య, పలువురు వైసీపీ నేతలు, కార్పొరేటర్లు మురళి, వినోద్ కుమార్, సమర్నాథ్ రెడ్డి, శివకేశవ, నాగేంద్ర, సుబ్బరాయుడు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు ఇంకా వాలంటీర్లు పాల్గొన్నారు. వినోద్ రామ సన్మానం చేసే స్థాయికి ఎదగాలి కదా. మేము వచ్చాము. 25వ డివిజన్ 2లో ఆర్కే నగర్ కడప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలనే కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథులకు మన డివిజన్ ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మా జగనే ఎందుకు కావాలనే కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించాం. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలనే కార్యక్రమాన్ని చక్కగా ప్రజలకు వివరించాము. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా మనకు నెక్స్ట్ కాదు ఇంకా 30 సంవత్సరాలు మాకు జగనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి జగనే మళ్ళీ రావాలని అందరం కూడా కోరుకుంటున్నాం. 25వ డివిజన్లో జగనే ఎందుకు రావాలి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు డైరెక్టుగా ప్రజలకి అందించినటువంటి చరిత్ర
ఎందుకంటే గత ప్రభుత్వాలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి తేడాని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవడం జరిగింది. గతంలో ఏదైనా ఒక సంక్షేమ పథకం కానీ కనీసం ఒక పెన్షన్ రావాలన్నా ఒక రేషన్ కార్డు రావాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ని స్వయంగా ఇంటి దగ్గరికి పంపించి రాజకీయాలకు పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ పథకాలు ప్రజల వద్దకే తీసుకురావడాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా హర్షించడం జరుగుతోంది. దీన్ని ఓర్వలేక ప్రతిపక్షాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి తప్పుడు మీడియాలు దొంగ వ్యవస్థల ద్వారా ఈరోజు ప్రచారం చేస్తూ ఈ వాలంటరీ వ్యవస్థే ఉండకూడదు, ఈ సచివాలయ వ్యవస్థే ఉండకూడదు, ఈరోజు నాయకుల దగ్గర నాయకులు చుట్టూ తిరగాల, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర అయ్యారు, ఏదో విధంగా దీనిపైన బురద జల్లాలని ప్రతి నిత్యం కూడా బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఈరోజు సచివాలయాల దగ్గర జగనే మళ్ళీ తిరిగి రావాలనేటటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా మా నాయకత్వం అంతా కూడా వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వచ్చే ఎన్నికల్లో 175 ఎమ్మెల్యేలను గెలిపించి తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేదానికి నిర్ణయించడం జరిగింది. ఈ తప్పుడు ప్రచారాలందరూ కూడా ప్రజలే తిప్పికొట్టేటటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఎందుకు జగన్ కావాలి? ఎన్నో మంచి పనులు చేసిన జగన్ ఒక మాటలో చెప్పాలంటే ఇంటింటికి జగన్ ఏదో ఒక పథకం రూపంలో, విద్యా రూపంలో, వైద్య రూపంలో, సోషల్ సంక్షేమ రూపంలో, ఏదో ఒక రూపంలో జగనన్న ప్రతి ఇంటికి టచ్ అయ్యాడు. ఆయన కళ ఏంది? రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఏ విధంగా అయితే ప్రతి ఇంట్లో ఉండాలనో ఆ ఫోటో పక్కన నా ఫోటో ఉండాలని ఏ రోజైతే ఆశతో ముందుకొచ్చాడో ఆశను నిర్వర్తించి అంతకన్నా డబుల్గా ప్రతి ఒక్కరూ ఒక దేవునిలాగా కొలచడము. ఈ నెక్స్ట్ 2024లో అంజదన్న ఎమ్మెల్యేగా, ఎంపీ అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత కడప ప్రజలకు, కడప జిల్లా ప్రజలకు ఉంది. చంద్రబాబు గారు మళ్ళీ వచ్చారు, మాయమాటలు చెప్పారు. జగనన్న ఏ మాయమాటలు చెప్పలేదు. చెప్పిన మేనిఫెస్టో ప్రకారము ఇంకా 4.5 సంవత్సరం ముందే అన్ని విధాలుగా రీచ్ అయ్యారు. రేపు మనం అందరం ప్రజలు జగనన్న 24లో సీఎం చేసుకోవాలంటే అందరము మనస వాస కర్మన పనిచేసి కార్యకర్తలు, ప్రజలు, లీడర్లు అందరూ పనిచేయాలని తెలియజేసుకుంటున్నాను. డివిజన్లో జగనన్నే ఎందుకు కావాలి అనే కార్యక్రమం జరిగింది. నిజంగా ప్రజలందరూ కూడా లబ్ధి పొందిన వాళ్ళు కానీ, అదేవిధంగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్ హాజరు కావడం జరిగింది. నిజంగా అందరికీ వచ్చిన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏమంటే ఇప్పటికి మనం ఇచ్చిన పథకాలు అన్నీ వాళ్ళకు బోర్డు ద్వారా తెలియజేయడం జరిగింది. ఎవరైనా కూడా పథకాలు మాకు రాలేదు అనుకుంటే ఆ బోర్డులో కూడా చెక్ చేసుకునే దానికి అవకాశం కల్పిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొత్తం మనకు ఆ బోర్డులోని వివరాలన్నీ ఉంటాయి. మీరు ప్రజలందరూ కూడా బోర్డులో చూసుకోవచ్చు. ఇప్పటికే టీడీపీ నాయకులు మీ శ్వేతపత్రము వదలండి అని మా ఎమ్మెల్యే గారికి, మా మినిస్టర్ గారికి డిమాండ్ చేస్తున్నాడు. అతనికే చెప్తున్నాం ఈరోజు మీరు మా సచివాలయంలో ఈ ప్రోగ్రాం అయిపోయిన వెంటనే మీరు వచ్చి ఆ బోర్డులో చూడండి ఎంత మా నిధులు ఇస్తున్నాడు, ఎన్ని సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. మీరు 50 డివిజన్లలో చూడండి, 100 సచివాలయాలు ఉంటాయి. ఆ 100 సచివాలయంలో ప్రతి బోర్డులో కూడా మీకు వివరంగా రాసి పెట్టింటారు. అది ఒక గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి మీరు తప్పకుండా మీరు కానీ, మీ అనుచరులు కానీ, మీ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఆ బోర్డు అడిగితే మీకు పూర్తిగా మీకు కావాల్సిన పత్రాలన్నీ కూడా ఇస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మా ఎమ్మెల్యే అంజద్ బాషా గారిని మళ్ళీ 3వ ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపించుకుంటారని కోరుకుంటూ, అదేవిధంగా రేపు 21వ తేదీ అడ్వాన్స్ బర్త్డే మా సీఎం గారికని తెలియజేసుకుంటూ, ప్రభుత్వ కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ అధ్యాపకులకు ప్రభుత్వం తగిన విధంగా న్యాయం చేయాలని యోగి వేమన యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ అమృత్ కుమార్ కోరారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను గత 13 సంవత్సరాలుగా గణిత అధ్యాపకుడిగా పనిచేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్ల సర్వీసు క్రమబద్ధీకరణకు గైడ్లైన్స్ రూపొందించి ప్రొసీడింగ్స్ను సైతం జారీ చేయడం జరిగిందన్నారు. అయితే చాలామంది కాంట్రాక్ట్ అధ్యాపకులు అక్రమ మార్గంలో రాజకీయ పలుకుబడిని ఉపయోగించి వివిధ కళాశాలల్లో పనిచేస్తున్నారని చెప్పారు. అటువంటి వారిని క్రమబద్ధీకరించే ముందు ప్రభుత్వం అన్ని విధాలా ఆలోచించాలన్నారు.
ప్రభుత్వ కళాశాలలో పనిచేసే వారికి 10% అదనపు మార్కులు కేటాయించి ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించి సర్వీసును క్రమబద్ధీకరించాలని ఆయన కోరారు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం విస్మరించడంతో పోస్ట్ గ్రాడ్యుయేట్ అధ్యాపకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఈ విషయంగా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో కోర్టును ఆశ్రయించి న్యాయం పొందాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. నా పేరు అమృత్ కుమార్. నేను యోగవేమన యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్. గత 13 సంవత్సరాలుగా నేను మ్యాథమెటిక్స్ లెక్చరర్గా పనిచేయడం జరిగింది. 13 సంవత్సరాల్లో 11 సంవత్సరాలు ప్రైవేట్ కాలేజీలో పనిచేశాను, 2 సంవత్సరాలు గెస్ట్ లెక్చరర్గా పనిచేశాను గవర్నమెంట్ కాలేజీలో. సో ఇక్కడ ముఖ్య ఉద్దేశం, ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి జూనియర్ కాలేజ్ లెక్చరర్లను, పాలిటెక్నిక్ లెక్చర్లను, అదేవిధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చర్లను, కాంట్రాక్ట్ డిగ్రీ కాలేజ్ లెక్చర్లను క్రమబద్ధీకరణ చేస్తామని ప్రభుత్వం ఒక 4 నెలల నుంచి గవర్నర్కి కూడా రిప్రజెంటేషన్ పంపించి గెజిటెడ్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే 13వ తేదీ రోజున గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది, గైడ్లైన్స్ ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మేము ఇక్కడ మా డిమాండ్ ఏంటంటే, చాలామంది కాంట్రాక్ట్ అధ్యాపకులు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అక్రమమైన మార్గంలో జాయిన్ అయిపోయి రాజకీయ నాయకుల అన్నదండలతో, కొంతమంది ఆర్జేడీ రికమెండేషన్తో, మరియు కొంతమంది పర్సంటేజ్ లేకపోయినా కూడా పర్సంటేజ్లు వేరే యూనివర్సిటీ నుంచి తెచ్చుకొని జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇలాంటి వారిని గవర్నమెంట్ ప్రభుత్వము వాళ్ళని క్రమబద్ధీకరణ చేయడం అనేది చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్ నిరుద్యోగులు నిరాశపరచడం జరిగింది. మా ముఖ్యమైన డిమాండ్ అయితే, రెగ్యులేషన్ చేయకుండా ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తూ, ఏ విధంగా అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 10% మార్కులు కలుపుతామని ముందుకు రావడం జరిగిందో, అదేవిధంగా పరీక్షలు పెట్టి ప్రతి ఒక్కరిని, వాళ్ళకు కూడా గవర్నమెంట్ కాలేజీలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులకు కూడా 10 మార్కులు కలిపి వారిని కూడా పరీక్షల ద్వారా ఏపీపీఎస్సీ ద్వారా వాళ్ళకు కూడా క్రమబద్ధీకరణ చేస్తే బాగుంటుందని మా డిమాండ్. అయితే ఇలాంటివి ఏమీ పట్టించుకోకుండా ప్రభుత్వము ముందుకు పోవడం అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్ నిరుద్యోగులను నిరాశపరచడం జరిగింది. సో దీంట్లో మేము వారి యొక్క సర్టిఫికేట్లు కానీ, వారు ఏ విధంగా రికమెండేషన్తో వచ్చినారో మేము ప్రతిదీ నిరూపించగలుగుతున్నాం. సో ఈ విధంగా మేము ఏమంటున్నామంటే, దీన్ని క్రమబద్ధీకరించడం చాలా చట్టవిధం నేరం. దీన్ని ఖచ్చితంగా మేము కోర్టు ద్వారా అడ్డుకుంటాం. మాకు కోర్టులోనే మనకు న్యాయం జరుగుతుందని మేము బలంగా నమ్ముతున్నాం. సో ఈ అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. తమ పట్ల అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి న్యాయమైన, ఆమోదయోగ్యమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాళ్లు అంజనీదేవి, వసుంధరలు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు చేపట్టిన సమ్మె ఈరోజు 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఐసీడీఎస్ అర్బన్ కార్యాలయం ఎదుట ఆందోళనకారులు తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, తమ న్యాయమైన డిమాండ్లపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ప్రస్తుతం అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వం ఇస్తున్న 11,500 రూపాయలు సెంటర్ల అద్దెలు, ఇతర ఖర్చులకే సరిపోతుంది తప్ప అందులో నుంచి ₹1 కూడా ఇంటికి తీసుకెళ్లడం లేదన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ఆవేదనను గుర్తించి కనీస వేతనంగా 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ ఇవ్వాలని అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పనిభారం తగ్గించాలని, తెలంగాణ కంటే వేతనం ₹1,000 అదనంగా ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు పాల్గొన్నారు. నా పేరు వసుంధర. నేను ప్రాజెక్టు నాయకురాలుగా పనిచేస్తాను. మేము ప్రధానమైన డిమాండ్లు, మాకు కనీస వేతనం 26,000 చేయాలని అడుగుతున్నాం.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని మేము అడుగుతాను. మేమేమి కొంతమ్మ కోరికలు మేమేమి అడగడంలే, మా హక్కులు మేము పోరాడుకుంటాను. మీ దృష్టికి తీసుకొచ్చినాము, పై వరకు దృష్టికి తీసుకొచ్చినాము, ఏమీ చలనం లేదు ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం ఇదే విధంగా ఉందంటే గతంలో ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని కూడా మేము చెప్తాన్నాము. అంగన్వాడీ వాళ్ళతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా నిలబడదు. ఈ ప్రభుత్వము మాకు చాలా అన్యాయం చేస్తూ ఉంది. కానీ కనీస వేతనము మీరు గవర్నమెంట్, మీరు ఏదన్నా అడిగితే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మాకేమీ అమ్మఒడి లేదు. ఏవి ఆయన సంక్షేమ పథకాలలో అంగన్వాడీ టీచర్కి ఏ సంక్షేమ పథకం కూడా వర్తించడంలే. ఇచ్చేది 11,500 జీతంకే ఎన్ని సమస్యలతో మేము పోరాడుతున్నాం. ఈ యాప్లు ఒక్కొక్క యాప్ పెట్టేది మేమేదో ఇవి జీతాలు పెంచమని మేము అడుగుతా అంటే రోజు ఒక యాప్ పెట్టి పనిభారం చేస్తున్నాడు మాకు. మా అంగన్వాడీ టీచర్లలో అనారోగ్యంతో ఎంతోమంది గుండెపోటుతో ఈ ఉద్యోగాలు చేయలేక చాలామంది రకరకాలైన జబ్బుల బారిన కూడా పడిపోయినారు. ఆ జబ్బులు చూపించుకునేదానికి కూడా మాకు ఈ డబ్బులు సరిపోవడం లేదు. రోజు రోజుకు విపరీతమైన ధరలు పెరుగుతూ ఉన్నాయి. అన్నీ తెలుసు ప్రభుత్వానికి, కానీ ఎందుకో అంగన్వాడీ టీచర్లు మా అక్క చెల్లెమ్మలు నా ప్రభుత్వం వస్తే తెలంగాణ కంటే మీకు అదనంగా 1000 రూపాయలు ఇస్తానని నేను మాట తప్పను మెడమ తిప్పను అన్న జగన్ సార్ గారు ఈరోజు అంగన్వాడీ వాళ్ళంటే కనిపించలేదా మీకు? ఏమైనా రోడ్లు ఎక్కించి చెలో విజయవాడ పోతే ఎక్కడికక్కడ పోలీసులు పట్టుకొని ఎక్కడంటే అక్కడ కళ్యాణ మండపాలకు, పోలీస్ స్టేషన్లకు రకరకాలైన ఇబ్బందులు పెట్టి అంగన్వాడీ వాళ్ళను చాలా హింసించినాడు. ఈ విధంగా చేసిన ఈ ప్రభుత్వం కూడా మేము అంగన్వాడీ వాళ్ళను తలుచుకున్నామంటే మా సత్తా ఏందనేది మేము కూడా చూపించి నీ గద్దె దించుతామని మేము తెలియజేసుకుంటున్నాము. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడంతో పాటు కడప శాసనసభ సభ్యుడిగా మరోమారు అంజద్ బాషా గెలుపొందాలని పెద్ద దర్గా గురువులను ప్రార్థించినట్లు నగర ముస్లిం ప్రముఖులు నజీర్ బాషా, కార్పొరేటర్ షఫీలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024లో మరోమారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కడప ఎమ్మెల్యేగా గెలుపొందాలని కోరుతూ నజీర్ బాషా కడప పెద్ద దర్గా నుంచి రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాలకు బైక్ యాత్ర నిర్వహించారు. అంతకుముందు ఆయన వైసీపీ నాయకులతో కలిసి పెద్ద దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. తొలుత వారు దర్గాలోని ప్రధాన గురువులైన హజరత్ పీరుల్లా మాలిక్ మజార్ను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దర్గా ఆవరణలోని ఇతర గురువుల మజార్లను దర్శించుకొని ఫాతిహా చేసి ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సంక్షేమ పాలన కొనసాగిస్తున్న జగనన్నతో పాటు కడప నగరాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న అంజద్ బాషాపై పెద్ద దర్గా, అజ్మీర్ దర్గా గురువుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ యాత్రను చేపట్టడం జరిగిందన్నారు. తమ ప్రార్థనలు గురువులు ఆలకించి దీవిస్తారన్న విశ్వాసం తమకుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్పొరేటర్లు అజంతుల్లా, కమాల్ బాషా, చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. నేను మన పెద్ద దర్గా నుంచి మన అజ్మీర్ షరీఫ్ రాజస్థాన్కు వెళ్ళడానికి కారణం ఏమంటే మన జగన్ సార్ మళ్ళా అదే మెజార్టీగా సీఎం కావాలా, మన కడప ఎమ్మెల్యే అంజద్ అన్న డిప్యూటీ సీఎం మళ్ళా ఇంకొకసారి మెజార్టీతో డిప్యూటీ సీఎం కావాలని ఆ పెద్ద దేవునితో నేను కోరుకునేదానికి అజ్మీర్ పోతున్నాను. నా కోరిక పూర్తిగా చేస్తాడు దేవుడని నాకు నమ్మకం ఉంది. మళ్ళా జగన్ సారు తప్పకుండా మెజార్టీతో గెలుస్తాడు నాకు నమ్మకం ఉంది. నా కష్టం ఇంత కష్టపడి పోయినందుకు మన అజ్మీర్ దర్గా సాహెబ్ కూడా నాకు తప్పకుండా నేను చేసిన ప్రార్థనకు కబుల్ చేస్తారు. అందుకు నేను మీరంతా నన్ను ఆశించి అలా పోయి వచ్చినంత వరకు మీతో అంతా ఇది పెడుతున్నాను. నజీర్ అన్న గారు నజీర్ అన్న అంటే కుడాడి నజీర్ అన్న గారు ఈరోజు పవిత్రమైనటువంటి పెద్ద దర్గా నుండి అజ్మీర్ రాజస్థాన్ వరకు స్కూటర్లో తాను ఒక్కరే పోతూ తానికి అటెండర్గా, ఎందుకంటే దూరపు ప్రయాణం ఉంది కాబట్టి సహాయకునిగా జబీర్ అతన్ని కూడా తీసుకొని పోవడం చాలా చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, ఆయన ఏదైతే సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నాడో ప్రతి ఒక్కటి మళ్ళా చేరాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాల్సిన ఆవశ్యకత ఉందని, మరి అలాగే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ ఎస్బి అంజద్ బాషా గారు ఆయన ఏదైతే గతంలో డిప్యూటీ సీఎంగా చేయడం జరిగింది, ఎమ్మెల్యేగా చేరడం జరిగింది, మరి కార్పొరేటర్గా కూడా
అంజద్ అన్న చేయడం జరిగింది. మరొక్కసారి నజీర్ అన్న గారు, అంజద్ అన్న గారు కూడా గతంలో 55,000 మెజార్టీ వచ్చింది, తప్పకుండా 1,00,000 మెజార్టీ రావాలని కడప అమీన్ పీర్ దర్గా నుండి రాజస్థాన్లో ఉన్నటువంటి అజ్మీర్ షరీఫ్కు వెళ్ళడానికి ఆయన పూనుకున్నటువంటి ధైర్యానికి నేను అభినందిస్తున్నా. తప్పకుండా ఆ అల్లా అయినటువంటి ఈ పెద్ద దర్గా సాములు, అజ్మీర్లో ఉన్నటువంటి సాములు తప్పకుండా ఆయన మనసులో ఏదైతే కోరిక ఉందో అది నెరవేరాలని తప్పకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, కడపలో అంజద్ బాషా గారు అత్యధికమైన మెజార్టీతో గెలుపొంది ఈ రాష్ట్రానికి మరొక్కసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఈయన చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయమని అభినందిస్తూ ఈయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దారి పొడుగున ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా సుఖంగా ఆయన అజ్మీర్ షరీఫ్కు చేరుకొని మరీ కడపకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నేను దువా చేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆయన క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. 1735 కిలోమీటర్లు కడప నుండి అజ్మీర్ షరీఫ్ దర్గా ఉంది. అక్కడికి ఇతను దాదాపు ఒక వారం రోజుల లోపల వెళ్ళి నేను చేరుకోగలుగుతాను అని ధైర్యంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం మీ అందరికీ తెలుసు, చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి, చాలా చోట భయంకరమైనటువంటి చలి ఉంది. అయినా అతని అభిమానం ఎటువంటిదంటే ముక్కబోని అభిమానం. నేను ఏమైనా సరే చేస్తాను, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ను చూడాలా, మళ్ళొక్కసారి అంజద్ అన్నను చూడాలనేటువంటి ఆయన కోరికను ఫలించాలని మరొకసారి అలాను కోరుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించి పేద వర్గాలకు ఉపశమనం కల్పించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని ప్రొద్దుటూరులో విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంతకుముందు ప్రొద్దుటూరు నియోజకవర్గ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 4.5 సంవత్సరాలలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేసిందని విమర్శించారు. విద్యుత్పై జరుగుతున్న దోపిడీ విధానాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా కోశాధికారి విజయలక్ష్మి, బీజేపీ జిల్లా కార్యదర్శి సుబ్రహ్మణ్యం, పట్టణ అధ్యక్షులు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. నీటి విద్యుత్ మనకు 49.4% మనకు ఉత్పత్తి వస్తుంది. రాష్ట్రంలో 65,83,000 యూనిట్లు ప్రతిరోజు మనకు ఖర్చు అవుతుంది. దాంట్లో 49% నీటి విద్యుత్తు పోగా మిగతాదంతా కూడా ప్రైవేటు విద్యుత్తు, థర్మల్ విద్యుత్తు మనకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ విధంగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు వినియోగదారులను నష్టపోయేట్లు చేస్తున్నాడు, అటువైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అన్ని విధాలుగా డ్యామేజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండబడిన డబ్బులన్నీ కూడా విద్యుత్తుకు అనవసరంగా ఖర్చు పెడతా ఉన్నాడు. తక్కువ కొనుగోలు చేసే విద్యుత్తును ఎక్కువ కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా వెళ్ళిపోయినాయి. అలాగే తక్కువ మొత్తానికి మనకు వినియోగదారానికి రావాల్సిన విద్యుత్తును ఈరోజు ఎక్కువ మొత్తానికి చెల్లించాల్సిన పరిస్థితి వినియోగదారునికి తీసుకొచ్చి పెట్టినాడు. ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం రూపంలో, పోరాట రూపంలో ముందుకు రావడం, ఆ క్రమంలోనే ఈరోజు ప్రొద్దుటూరులో ఈ ధర్నా కార్యక్రమం, ర్యాలీ కార్యక్రమం మేము నిర్వహించడం, ప్రజలందరూ కూడా మరింత వివరణగా ఈ సమాచారాన్ని తెలియజెప్పే ప్రయత్నంలో మీ అందరి సహకారం తీసుకోవడం జరిగింది. దయచేసి మీరు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు అనుబంధమైన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షుడు సుంకర రవి డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ వర్కర్లు అధికారులకు సమ్మె నోటీసునిచ్చారు. ఈ సందర్భంగా సుంకర రవి మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరిస్తారని కార్మికులు గత 4.5 సంవత్సరాలుగా ఎదురు చూశారని, గత ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాటి ప్రతిపక్ష నేతగా చేపట్టిన పాదయాత్రలో మున్సిపల్ కార్మికులకు అనేక హామీలు ఇచ్చారని అన్నారు. అయితే వాటిని నెరవేర్చిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. కార్మికులు చేసే పనిలో తేడా లేనప్పుడు జీతంలో వ్యత్యాసాలు ఉండడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. అలాగే సమాన పనికి సమాన వేతనం, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగాలు పర్మిట్ చేస్తామని చెప్పి పట్టించుకోకపోవడం తగదన్నారు. సమ్మె నేపథ్యంలో అధికారులు కొన్ని డిమాండ్లను ఆమోదిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నట్లు ఈ సందర్భంగా అన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఈ నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్లనున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల సమస్యలపై స్పందించుకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్ధమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, మున్సిపల్ వర్కర్లు పాల్గొన్నారు. దాదాపు 4 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి స్పందన లేకుండా ఈరోజు మున్సిపల్ కార్మికులకు సంబంధించిన విషయాలు దానిపైన ఈరోజు తీవ్రంగా ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు సమ్మె లెటర్ వేయడం జరిగింది. నిన్న శ్రీలక్ష్మి మేడం గారు పిలిచి చర్చలు పిలిచారు. మనం కొన్ని డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పడం జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. చర్చలలో మాట్లాడేటప్పుడు మేము గతం 4 సంవత్సరాల నుంచి మేము అనేక రూపాలలో వినతి పత్రాలు వేయడం జరిగింది, అనేక రూపాలలో మిమ్మల్ని కలసడం జరిగింది, పోరాటాలు చేయడం జరిగింది, కేసులు పెట్టించుకోవడం జరిగింది. అయితే ఈరోజు శ్రీలక్ష్మి మేడం గారు ఏం చెప్తున్నారంటే కొన్ని మాత్రం అమలు చేస్తామని చెప్తున్నాడు. అది సరైన పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చమని అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అసెంబ్లీలో ఐఏఎస్ ఆఫీసర్లందరినీ తిట్టడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మున్సిపల్ కార్మికులకు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చిన రుణం తీర్చుకోలేమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట తప్పుతున్నారు, ఈరోజు మడమ తిప్పుతున్నారు. ఈరోజు కడప జిల్లాలో కడప నగరంలో పనిచేసే మున్సిపల్ కార్మికులకు సంబంధించిన అనేక రూపాల సమస్యలు ఉన్నాయి. ఈరోజు సెక్రటరీల వేధింపులు ఉన్నాయి, తడి చెత్త పొడి చెత్త వేధింపులు ఉన్నాయి. ఈరోజు మున్సిపల్ కార్మికులకు సంబంధించిన అనేక రూపాలలో పర్మనెంట్ ఎంప్లాయీస్కు సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు, సిపిఎస్ రద్దు చేయలేదు. అలాగే ఇళ్ల స్థలాలు ఇవ్వని చెప్పి పర్మనెంట్ ఎంప్లాయీస్కు అవి పట్టించుకోలేదు. అంటే రిటైర్డ్ అయినాక ఇస్తే ఎవడిస్తాడు, ఎవడు మాట్లాడతాడు. దానికోసం ఈరోజు చేస్తున్నాం. ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఇవ్వాలి. అలాగే మలేరియాలో పనిచేసే వాటర్ సెక్షన్ కానీ బిల్ కలెక్టర్ కానీ అనేక మంది స్కిల్డ్ సెమీ స్కిల్ వేతనాలు ఇవ్వాలని, అలాగే కోవిడ్ కొత్త కార్మికులకు సంబంధించిన ఆప్కోస్లో కలపాలి. 12,000 వాళ్ళ జీతం సరిపోదు. ఈ జీతం సరిపోవాలనుకుంటే, ఆర్థికంగా బలపడాలనుకుంటే, పుష్టిగా ఉండాలనుకుంటే, పనిచేయాలనుకుంటే కనీసం 26,000 రూపాయలు ఇవ్వాలని మేము తెలియజేస్తున్నాం. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ నెల 21వ తేదీ డెడ్ లైన్ పెడుతున్నాం. ఈ కడప నగరానికి సీఎం రాబోతున్నాడు. సీఎంను కానీ అడ్డుకునేదానికి మేము ప్రయత్నం చేస్తాం. అవసరమైతే ఏదైనా కేసులైనా పెట్టించుకొనైనా మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిఐటిగా తెలియజేస్తున్నాం. అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యల కోసం పోరాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి తీవ్ర అభ్యంతరకరంగా ఉందని ఏపీసీసీ మీడియా చైర్మన్ దరెడ్డి తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లిలో జరుగుతున్న అంగన్వాడీల దీక్షా శిబిరంలో తులసిరెడ్డి పాల్గొని తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ మానస వ్యవస్థగా మోహిస్తోందన్నారు. ఈ వ్యవస్థను 1975లో అప్పటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారన్నారు. అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్న అంగన్వాడీల సేవలు ప్రశంసనీయమన్నారు. ప్రస్తుతం అంగన్వాడీలు కోరుతున్న డిమాండ్లన్నీ న్యాయసమ్మతమేనని తెలిపారు. వారి సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా అన్నారు. ఒకవైపు అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే మరోవైపు వాలంటీర్లు, వైకాపా నాయకుల చేత అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి తెరిపించడం దుర్మార్గమైన చర్య అన్నారు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకురాళ్లు, అంగన్వాడీలు పాల్గొన్నారు. ఆ గౌరవ వేతనం చాలా స్వల్పం. మిగతా అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి వచ్చేసి రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. గ్రాట్యుటీ లేదు, తర్వాత వచ్చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, పెన్షన్ లేదు. దీనికి తోడు వీళ్ళకి వచ్చేసి ప్రస్తుతం అందరికీ అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదు వీళ్ళకి. కాబట్టి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఈ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో, గాంధీయ పద్ధతిలో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క సమ్మె అనేది చాలా సమర్థనీయం. దాంట్లో న్యాయం ఉంది, ధర్మం ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వీళ్ళ సమస్యలు, వీళ్ళ డిమాండ్లు చాలా న్యాయమైనటి, ధర్మం అని చెప్పేసి ఆయన చెప్పాడు. పక్కన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రం కంటే జీతం ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఆయనే చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోయాడు. ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న అనే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఉంది. కాబట్టి ఈ సందర్భంగా వీళ్ళు చేస్తున్న డిమాండ్లు న్యాయసమ్మతమైనవి. కాబట్టి ఒకటేమి కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలి, రెండవది గ్రాట్యుటీ ఇవ్వాలి, మూడవది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, నాలుగవది ఉద్యోగ భద్రత కల్పించాలి, ఐదవది కారుణ్య నియామకాలు, ఆరవది ఈ యొక్క గ్యాస్ కానీ మిగతా మెనూ ఛార్జెస్ కానీ పెంచాలి, తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చేసి వాళ్ళకి అమలు చేయాలి. ఈ విధంగా వాళ్ళు చేస్తున్న డిమాండ్లు అన్నీ కూడా న్యాయసమ్మతం,
అది పెద్ద ఆర్థిక పరమైనటువంటి భారం కూడా కాదు రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ దాన్ని కూడా పరిష్కరించకుండా అలా ఉండడమే కాకుండా ఇప్పుడు దుర్మార్గంగా అంగన్వాడీ సెంటర్స్ను, మినీ సెంటర్స్ను ఈ యొక్క వాలంటీర్స్ చేత, సచివాలయ సిబ్బంది చేత, కొన్ని చోట్ల వైకాపా కార్యకర్తల చేత వీళ్ళకి సంబంధం లేకుండా తాళాలు పగలగొట్టి వాటిని వచ్చేసి తెరవడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. ఇది ఒక ఫ్యాక్షనిస్ట్ చేసే చర్య. వాళ్ళు ఏమన్నా ఫ్యాక్షనిస్టులా? అంత దుర్మార్గంగా చేయాల్సిన అవసరం ఉందా? కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ యూనియన్ నాయకులతో చర్చించి వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని, ఈ యొక్క సమ్మెను శాంతియుతంగా పరిష్కరించాలని, ఇమ్మీడియట్గా ఆ యొక్క దౌర్జన్యపూరితమైనటువంటి ఆ అంగన్వాడీ సెంటర్స్ను, మినీ సెంటర్స్ను బలవంతంగా తెరిచే ఆ చర్య మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమస్యను పరిష్కరించకుండా పోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చిన నెల రోజుల లోపల మొత్తము అంగన్వాడీ సెంటర్స్, అంగన్వాడీ మినీ సెంటర్స్, చాలా ఇక్కడ మినీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేయమని చెప్పి కూడా అడుగుతున్నారు. తెలంగాణలో మొన్ననే సీతక్క గారు చేయడం జరిగింది, నిన్ననే. అదేవిధంగా ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంగన్వాడీ వర్కర్సు, అంగన్వాడీ హెల్పర్సు, మినీ అంగన్వాడీ సెంటర్సు వాళ్ళు చేసే అన్ని డిమాండ్లను ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మహిళల సాక్షిగా కాంగ్రెస్ పార్టీ వాగ్దానం. ఇటీవల జిల్లాలో ఇంటెలిజెన్స్ సిఐ అనిల్ కుమార్పై జరిగిన దాడి మరొక ముందే ప్రొద్దుటూరు ఎస్ఐ హైమావతిపై ఇసుక మాఫియా దాడి చేసి గాయపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర తెలిపారు. ఈరోజు స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వారు తీవ్రంగా విమర్శించారు. జిల్లాలో భూమాఫియా అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. పంపకాల్లో వచ్చిన తేడా హత్యలు చేసుకునే వరకు దారితీసిందని పోలీసు అధికారులు నివేదికలు వెల్లడించినప్పటికీ వైసీపీ నేతల్లో మార్పు రాలేదన్నారు. ఇప్పటికైనా పోలీసులపై జరిగిన దాడులపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకుంటే ఆందోళన తప్పదని వారు హెచ్చరించారు. అలాగే హక్కుల కోసం పోరాడే అంగన్వాడీలపై ఉక్కుపాదం మోపితే రానున్న ఎన్నికల్లో గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. పోలీసు ఉన్నతాధికారులు నోరు మెదపడం లేదు. అది మరొక ముందే ఈరోజు మళ్ళీ కానిస్టేబుల్ పైన దాడులు చేశారని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇదంతా వ్యవహారం వెనక ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, ల్యాండ్ మాఫియా రెచ్చిపోతా ఉన్నారు. వీళ్ళ ఆగడాలను ఎవరు ప్రశ్నించినా, ప్రజలు మాట్లాడినా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినా, అధికార యంత్రాంగం మాట్లాడినా వాళ్ళపైన దాడులు చేయడానికి, కేసులు పెట్టడానికి, లేకపోతే భౌతికంగా నిర్మూలించడానికి కూడా వెనకాడటంలా. చివరికి ఈ తగాదాలలో, గ్రూప్ రాజకీయాలలో, ఈ గ్యాంగ్స్టర్ల మధ్య జరుగుతూ ఉన్నటువంటి ఈ దాడులలో ఒకరినొకరు చంపుకునేటువంటి స్థితికి పోయినా కూడా పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడడం లేదంటే ఈ మొత్తం వ్యవహారం వెనుక పోలీసులు కూడా తంతే దిక్కులేదు అనేటువంటి భావనను కలగజేసి సామాన్య ప్రజల యొక్క గొంతుకను నొక్కడానికి ఇవాళ వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధమైనటువంటి భావజాల వ్యాప్తిని ప్రేరేపిస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి వైఖరి భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు, మైనారిటీలకు రక్షణ లేదు, దళితులకు రక్షణ లేదు. రాష్ట్రం పోలీసులు శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి పోలీసులు కూడా రక్షణ లేకపోతే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? కాబట్టి ఇప్పటికైనా ప్రొద్దుటూరు కేంద్రంగా భూ మాఫియా రెచ్చిపోతా ఉంది, ఇసుక మాఫియా రెచ్చిపోతా ఉంది. మరి దీనిపైన స్పందించకపోతే నిన్నగా మన డీజీపీ పర్యటనలో ఏదో మాట్లాడతాడు, ఏదో చర్యలు తీసుకుంటాడనేటువంటి ఆలోచన చేస్తే అది కూడా ఆయన ఏం మాట్లాడకుండానే పోతాడు. కాబట్టి కడప జిల్లాలో జరుగుతూ ఉన్నటువంటి ఈ మొత్తం వ్యవహారం వెంటనే విచారణ జరిపించాలి. జరిపించకపోతే ఆందోళనకు శ్రీకారం చుట్టాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన అప్రతిహతంగా ముందుకు సాగాలంటే మరోమారు జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ప్రజలకు కార్పొరేటర్ సూర్యనారాయణరావు పిలుపు.
రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడంతో పాటు అంజాద్ బాషా గెలుపు కోసం ప్రార్థనలు. పెద్ద దర్గా నుంచి అజ్మీర్ దర్గాకు మోటార్ బైక్ యాత్ర చేపట్టిన నజీర్ బాషా. తమ పట్ల నిర్లక్ష్యాన్ని వీడి న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ప్రభుత్వానికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు అంజనీదేవి, వసుంధరల వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.